ఉత్తర భారతదేశంలో కురుస్తున్న కుండపోత వర్షాలు అక్కడ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్లో సంభవించినటువంటి ఆకస్మిక వరదల వలన ఉత్తర కాశీలోని ధరాలి గ్రామంలో సగభాగం కొట్టుకుపోవడం జరిగింది. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి హోటళ్ళు మరియు రెస్టారెంట్లు కూడా కొట్టుకుపోయాయి. దీనివల్ల సుమారుగా 70 నుంచి 80 మంది గల్లంతయ్యారు మరియు 12 మంది మృతి చెందినట్లుగా అక్కడ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఆకస్మిక వరదలకు కారణం ఏంటంటే కిర్గంగా నదీ పరివాహక ప్రాంతంలో మేఘ విస్ఫోటనము అంటే క్లౌడ్ బరస్ట్ జరగడంతో బురదతో కూడినటువంటి వరద ధరాలి గ్రామాన్ని ముంచెత్తింది. అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఒక నిర్ణీత ప్రాంతంలో తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం పడటం. దీన్ని టెక్నికల్గా చెప్పాలి అంటే ఐఎండీ ప్రకారం, ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఒక నిర్ణీత ప్రాంతంలో అంటే ఒక చిన్న ప్రాంతంలో ఒక గంట లోపల 100 మిల్లీమీటర్లు లేదా 10 సెంటీమీటర్లకు మించి వర్షపాతం పడినట్లయితే దాన్నే క్లౌడ్ బరస్ట్ అంటారు. ఈ క్లౌడ్ బరస్టే ప్రస్తుత ఉత్తరాఖండ్ వరదలకు గల కారణం.